సింగరేణి కాంట్రాక్టు కార్మికులందరికీ లాభాల వాటా చెల్లించాలి. ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న, రాష్ట్ర నాయకులు ఈ రాజేందర్ డిమాండ్ చేశారు. సింగరేణిలో పనిచేస్తున్న అన్ని రకాల కాంట్రాక్టు కార్మికులందరికీ లాభంలో వాటా చెల్లించాలని కోరుతూ ఆదివారం RT1 పర్సనల్ మేనేజర్ శ్రావణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏ వెంకన్న, ఈ రాజేంద్ర మాట్లాడుతూ సింగరేణి కంపెనీ ప్రకటించిన లాభాలలో సులభు, నర్సరీ, ఓబీలలో పనిచేసే ఓవర్ బర్డెన్ కాంట్రాక్టు కార్మికులకు కూడా లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. 2023-24 వార్షిక లాభాల్లో కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చెల్లించాలనే నిర్ణయం ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న అన్ని రకాల కాంట్రాక్టు కార్మికులతో పాటు సులభ కార్మికులు నిత్యం దుర్గంధం వెదజల్లే ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ జీవిస్తున్నారు. పర్మనెంట్ కార్మికుల కుటుంబాలకు, బస్తీలో నివసిస్తున్న ప్రజలకు, కార్మికులకు సేవలు అందిస్తున్నారు. నర్సరీ కార్మికులు మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజులలో పర్యావరణం అనేది చాలా ముఖ్యమైన అంశం. అలాగే ఓబీ కార్మికులు బొగ్గును వెలికి తీయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని, ఈ కార్మికులకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 22ను గెజెట్ విడుదల చేసి కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 2 IFTU ఆధ్వర్యంలో ఈ నెల 30న చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో IFTU జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, నాయకులు ఎడ్ల రవికుమార్, పి వెంకటి, ఎన్ రాజేందర్, జై కృష్ణయ్య, దేవయ్య, రమేష్, వెంకటస్వామి, కె విజయలక్ష్మి, నాగమ్మ, భాగ్యలక్ష్మి, భాగ్యమ్మ, కృష్ణవేణి, పి లక్ష్మి, జనగమ రాజన్న, కాంపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.